హాయ్ అండి, నమస్తే. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే మీ మంచి కోరుకునే దానిలా, మీ బాగోగులు నాకు కావాలి అనుకునే దానిలా నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నాను. ఏ రోజు కూడా నేను ఫాలోవర్స్ కోసం చేయలేదు. అది మీ మనసుకు తెలుసు. ఎందుకంటే అతి తక్కువ టైంలో నాకు 30K ఫాలోవర్స్ వచ్చారు అంటే నేను మీ దగ్గర పొందిన అభిమానం మాత్రమే. కానీ ఈ రోజు ఈ వీడియో ఈ ప్లేస్ లో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ టైంలో షాప్ లో ఉంటాను. షాప్ లో నేను ఎప్పుడు వీడియోస్ చేయడానికి ట్రై చేయనండి, ఎందుకంటే ఎవరొక కస్టమర్స్ వస్తూ ఉంటారు. అయినా కూడా ఈ వీడియోని మీకు షేర్ చేయాలని ఉద్దేశంతో అప్పటికప్పుడు వీడియో చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఏంటంటే, అక్క ఇలా ఒక వారాహి ముద్ర అనేది ఉంది, నువ్వు ట్రై చేయక్క, నువ్వు అనుకున్నది ఏదైనా జరుగుతుంది, జస్ట్ ట్రై చేయ అన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదండి, ఏమో అవుతుందా లేదా అని. బట్ కాదని చెప్పేసాను. ఇప్పటి వరకు నేను ఒక 3 or 4 టైమ్స్ వేశాను. దాంతో పాటుగా ఒక మంత్రం కూడా నేను చదివానండి. నిజంగా నేను అనుకున్నది చాలా సింపుల్ కోరికే గానీ అసలు అవ్వదు, అలాంటిది అయ్యింది. షాక్ లో ఉన్నాను, నిజంగా చెప్తున్నాను. మీకు అబద్దం చెప్పాల్సిన పని అయితే నాకు ఎప్పుడూ లేదండి. మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, మీరు బాగుండాలి అని తప్ప నాకు ఇంకొక దురుద్దేశం లేదు. అది మీ మనసుకు తెలుసు. ఏదైనా నేను చాలా ఓపెన్ గా చాలా మంచిగానే మాట్లాడాలనుకుంటాను. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ముద్రను చూపిస్తున్నాను. అది కూడా వారాహి ముద్ర. మీకు డైలీ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంత ఓపుకుంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ వారాహి ముద్రను వెయ్యండి. ఇది చెప్పడం వల్ల నాకు ఏమైనా కలిసి వస్తుందా అండి? ఏమీ కలిసి రాదు. దానివల్ల మీరు బాగుంటే మీరు పెట్టే ఒక్క కామెంట్ అయినా నాకు హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. అందుకని తప్ప ఇంకేం కాదు. వారాహి ముద్ర ఇది మీరు డైలీ ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు అని ఏదైనా కూడా ఈ ముద్ర వేయడం, దాంతో పాటుగా నేను చెప్పే మంత్రాన్ని కూడా చదువుకుంటూ ఉండండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి అంటే మనశ్శాంతి. మనశ్శాంతి అంటే మీకు అన్ని దొరుకుతాయి అనమాట. చెప్పాను కదా, ఆరోగ్య సమస్యలు, ఈతి బాధలు, కష్టాలు అన్ని మొత్తం ఎటుజన్ అన్ని కూడా పోయి మనశ్శాంతి దొరుకుతుంది. ఆ మనశ్శాంతి అనేది కావాలి అనుకున్నప్పుడు ఈ ముద్ర మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సింపుల్ గా చూడండి, బట్ ఈ బటన్ వేలుని తీసుకొచ్చి ఈ చూపుడు వేలు కుడి చేతి బొటన వేలు ఎడమ చేతి చూపుడు వేలికి బట్ ఇలా ఇవన్నీ క్లోజ్ చేసేయండి. ఓకేనా? అర్థమైందా మీకు క్లియర్ గా? అండ్ ఇదొక ఎడమ చేతి బొటన వేలిని లోపలికి పెట్టాలన్నమాట. ఇది వారాహి ముద్ర. ఓకేనా? దాంతో పాటుగా వజ్రఘోషం ఓం వారాహియే నమః. ఏంటండి? వజ్రఘోషం ఓం వారాహియే నమః. మీకు నేను చెప్పిన ముద్ర కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో వజ్రఘోషం ఓం వారాహియే నమః అని మంత్రాన్ని కామెంట్ చేయండి. ఈ రీల్ ని మీకు వీలైనంత వరకు మీకు మంచిది, మీకు బాగుండాలి, మీ వాళ్ళు అనుకుని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకోసమే చెప్తున్నాను, నాకు ఇందులో ఏ స్వార్థము లేదు. బట్ నేను అనుభవించిన హ్యాపీనెస్ ని మీరు కూడా అనుభవించాలని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.